ఇంకో ప్రాబ్లం వచ్చేసి వజైనల్ డ్రైనెస్ అండి. అంటే మెనోపాజ్ లేడీస్కి ఎవరికైతే మెనోపాజ్ వచ్చేసాక ఒక 1-2 ఇయర్స్ తర్వాత, లేదా సర్జికల్ మెనోపాజ్ అంటే కొంతమందికి ఏదో కారణం వల్ల హిస్టరెక్టమీ అయిపోతుంది, గర్భసంచి తీసేస్తారు. ఆ లేడీస్కి కొన్ని సంవత్సరాల తర్వాత వజైనాలో కావాల్సిన లూబ్రికేషన్ కానీ ఆ సిక్రిషన్స్ అవి తగ్గిపోతాయి. దానివల్ల వజైనల్ డ్రైనెస్ వస్తుంది. సో ఆ డ్రైనెస్ వచ్చినప్పుడు వాళ్ళు ఇంటిమేట్ అయినప్పుడు, భార్యాభర్త కలిసినప్పుడు పెయిన్ రావడం కానీ, కొంచెం బ్లీడింగ్ ఉండడం కానీ ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆ పెయిన్ వల్ల ఏంటంటే వాళ్ళు చాలాసార్లు వాళ్ళ ప్రైవేట్ లైఫ్ అది హ్యాంపర్ అవుతుంది. సో వాళ్ళంత కలవడానికి అది ఇష్టపడకపోవడం, డిక్రీజ్ ఇన్ లిబిడో అంటాము. సో ఈ ప్రాబ్లమ్స్ అవి ఫేస్ చేస్తారు. నెక్స్ట్ వల్వల్ షాఫింగ్ అంటే ఒక ఏజ్ వచ్చాక మీకు వల్వా మీద అంటే మీకు వజైనల్ ఓపెనింగ్ మీద లిప్స్ ఉంటాయి, దాన్ని వల్వా అంటాం. దాంట్లో కొలాజన్ టిష్యూ అది తగ్గిపోయి వాళ్ళకి కంటిన్యూస్ ఇరిటేషన్, ఇచ్చింగ్, దురద అది వస్తూ ఉంటుంది. కొంతమందికి లైకెన్ స్క్లెరోసిస్ అంటే వైట్ కలర్ ప్యాచెస్ అవి కనిపిస్తాయి. సో అటువంటి కండిషన్స్లో కూడా ఇది హెల్ప్ అవుతుంది. మీకు మెనోపాజ్ ఆ టైం అంటే ఇది డ్రైనెస్ వల్ల లేదా కొలాజన్ టిష్యూ తగ్గిపోవడం వల్ల అస్తమాటు ఆ లేడీస్కి యూరిన్ ఇన్ఫెక్షన్ రావడం, లేదా రిపీటెడ్ వజైనల్ ఇన్ఫెక్షన్స్ రావడం. సో ఈ అన్ని కండిషన్స్కి కూడా మనం ఇది యూజ్ చేయొచ్చు. సో వీళ్ళకి ఏంటంటే పిల్ బర్డెన్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ ఒక చాలా కామన్ ప్రాబ్లమ్ ఏదైతే మేము న్యూలీ మ్యారీడ్ కపుల్స్లో ఫేస్ చేస్తామో అది వజైనిస్మస్ అనే ప్రాబ్లమ్. అది ఆల్మోస్ట్ న్యూలీ మ్యారీడ్ కపుల్స్లో 7% నుంచి 10% వరకు 7-10% మ్యారీడ్ కపుల్స్కి ఈ ప్రాబ్లం ఉంటుంది.